నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా మ్యాగీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారండి. ఆకలి వేసినప్పుడు ఇన్స్టెంట్గా తినచ్చండి. ఇక్కడ మసాలా మ్యాగీకి కావాల్సిన పదార్థాలు మ్యాగీలు, టమాటో, ఆనియన్స్ అండి. ఇక్కడ నేను 6 మ్యాగీస్ దాకా తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. టమాటో, ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. ఈ ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయండి. ఈ విధంగా ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆ టమాటో, ఆనియన్ ముక్కలకి సరిపడంత కారం వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను, యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి కొద్దిగా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ ఆల్రెడీ మ్యాగీ మసాలాలో ఉంటుందండి. కానీ టమాటో, ఆనియన్ ముక్కలు వేసాం కాబట్టి, వాటర్ వేసాం కాబట్టి కొంచెం తగ్గిపోతుంది. అందుకు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మ్యాగీకి సరిపడిన వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. ఈ విధంగా వాటర్ వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు, కారం కావాలంటే ఈ స్టేజ్లో మళ్ళీ వేసుకోవచ్చండి, చూసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ని బాగా మరగపెట్టుకోవాలండి. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మ్యాగీలు ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో మ్యాగీలు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాగీలు యాడ్ చేసుకున్న తర్వాత మసాలా పౌడర్ ఉంది కదండి, మ్యాగీ మసాలా పౌడర్, ఇప్పుడే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ స్టేజ్లోనే మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే మ్యాగీ మసాలాలు బాగా పడతాయండి మ్యాగీకి. ఈ విధంగా మ్యాగీలు ఉడికిన తర్వాత మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి. మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ ఇంకిపోయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి. వాటర్ అన్నీ ఈ విధంగా ఇంకిపోవాలండి. వాటర్ అన్నీ ఇంకిపోతాయండి. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ విధంగా వాటర్ అన్నీ ఇంకిపోతాయి. అంతే అండి. టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా చేసుకునే మ్యాగీ రెడీ అండి. ప్లీజ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో ఎలా ఉందో చెప్పండి.